ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ మేల్ లీడ్ ఫీమేల్ లీడ్ ఇవన్నీ. బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ హీరోజే ఈ ఫిల్మ్లో. ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది. నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి. నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి, నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే. నాకు అలాంటి ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు. బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ అవ్వకూడదు. అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ 35. అది ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు. బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది, సరస్వతిని ఏం చెప్తుంది, ఏం చెప్పకూడదు, బావతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, పిల్లల్ని ఎక్కడ పెడుతుంది ఆ అమ్మాయి అనేది. సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బీ సో బ్యూటిఫుల్. సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి.